ఇప్పుడే మన సోదరు వెంకటేష్ గారు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఈవెన్ ఒక్క స్థానంలో అయినా సరే ఇది ఏకగ్రీవం ఉంటే ఆ ఇన్ఛార్జిని రెస్పాన్సిబుల్ చేసి ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. అంటే ఓడిపోయాము, మాకు బలం లేకే ఓడిపోయాము, అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా పనిచేస్తున్నారంటే గెలుస్తామని నమ్మకాన్ని కలిగిస్తున్నారు తన పార్టీ కేడర్కి, తన ఓట్లేసి వేద్దామనుకున్న ప్రజలకి, వేయకూడదనే ప్రజలు కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాడు ఆయన. అలాగే లోకేష్ గారు కూడా ఇదిగో మన పార్టీ ఇంత గట్టిగా ఉంది, మన అధికారంలో ఉన్నాం, మన 45 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, అధికారులు ఉన్నా కానీ మనకు 80% మనం పోటీ చేస్తాం, స్థానాలన్నీ మనయే, మీరు గట్టిగా పనిచేయండి అనే నమ్మకాన్ని లోకేష్ గారు కల్పిస్తున్నారు తన పార్టీ కేడర్కి. అది పార్టీ యొక్క అధినాయకుల లక్షణం, అది ఏ పార్టీ అధినాయకుడైనా సరే. ఈవెన్ తెలంగాణ పార్టీ వెళ్తే కవిత గారు కూడా బుద్ధస్తమాన్ని కొలిస్తే ఆమె పక్కన మీటింగ్ పెడితే 10 మంది కూడా రారు. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతానంటది. ఆమె నేను ముఖ్యమంత్రి అవుతే పలానా చేస్తానని చెప్తుంది. కేఏ పాల్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతాననే చెప్తారైనా, ఒక్కరు కూడా రాడు. అది ఒక పార్టీ అధినాయకుల లక్షణం. మీరు ఏదైనా పోస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే నేను యాంకరింగ్ బాగా చేయగలను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఛానల్ హ్యాండిల్ చేయగలను అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో తీసుకుంటారు. కానీ నాకు ఏ హూ రాదు, నేను ఏ హూ నేర్చుకోలేదు, నాకు నోరు ఇప్పారు భయం అంటే మిమ్మల్ని ఎవరు తీసుకుంటారు సార్? ఎన్ని కథ ఎందుకు చెప్తున్నానంటే ఈ రూల్స్ జనసేన వాళ్ళకి వర్తించాలి. మా పార్టీ బలంగా ఉంది, మాకు ఇదిగో బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉంది, ఒక మాకు యూత్ ఐకాన్ మొత్తం యూత్ అంతా మా వెనకాల ఉన్నారో అన్ని వర్గాల నుంచి మాకు మద్దతు ఉంది, మాకు పొత్తు లేకపోయినా ఒక 70-80 నియోజకవర్గాల్లో మేము ఫలితాన్ని ప్రభావం చేయగలం, మొదటి స్థానం గట్టిగా పనిచేస్తే మొదటి స్థానంలో తర్వాత 2వ స్థానంలో ఉంటాము. సో ఇప్పుడు అధికారులు ఉన్నాం, పొత్తు ఉన్నది కాబట్టి ఇంకా మా బలం పెరిగింది. ఇదిగో మాకు గతంలో ఏదో పరిస్థితులు ఒప్పుకున్నాము, ఇప్పుడు మేము ఒప్పుకుంటారా తర్వాత చేద్దాం, మేము ఇంత బలంగా ఉన్నామని చెప్పాలి. కానీ మేము బలంగా లేము, మేము బలపడలేదంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్? మీరు బలంగా ఉన్నారని టీడీపీ నమ్మి మీతో పొత్తు పెట్టుకుందా? మీరు బలంగా ఉన్నారని నమ్మే బీజేపీ మీ వెనకాల నడవాలనుకుంటుంది. పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చిన తర్వాతే నాదెండ్ల మనోహర్ గారు రెండోసారి మళ్ళీ మాట్లాడటం జరిగిందంటారా? ఒక్క నిమిషం సార్, ఇది అవనవండి సార్. రైట్, మీరు బలంగా ఉన్నారని టీడీపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారని బీజేపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారు, మీరు ఇడిపోతే తప్ప గెలవలామని వైసీపీకి తెలుసు, మీరు బలంగా ఉన్నారని దేశంలో ఉన్న ప్రజలకి, ఆంధ్రాలో ఉన్న ప్రజలకి అందరికీ తెలుసు. కానీ నాదెండ్ల మనోహర్ గారికి తెలియదు మేము బలంగా ఉన్నామని. బలహీనంగా ఉన్నామంటే మీ వెనకాల కూడా ఉంటాడు సార్. బలహీనంగా ఉన్న పార్టీ వెనకాల ఎందుకుంటారే? నీకెందుకు ఓటేస్తారు? 4 సీట్లు కూడా ఇవ్వనంటారు టీడీపీ వాళ్ళు మీరు బలహీనంగా ఉన్నామంటే. మీరు బలహీనంగా ఉంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ మీతో ఎందుకు పెట్టుకుంటారు? మీరు బలంగా ఉన్నావు కాబట్టి ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. మేము బలహీనంగా ఉన్నామన్నది తప్పు. అలాగే అనకూడదు. ముందు ఇప్పుడు కూడా ఏ పార్టీ నాయకుడు అనకూడదు, నాదెండ్ల మనోహర్ గారు లాంటి పెద్ద నాయకులు అసలు అనకూడదు. అన్న వాళ్ళని ఒక మార్కులు తీసి తప్పు రూపాయలు ఇలాగ అనకూడదని చెప్పాలి. అయినా అంటుంటే ఇంకెవరికి చెప్తాడు? తర్వాత పదవులు ఆశించొద్దు. అరే మీరంతా పదవులు తీసుకుని మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ పదవులు వేసేసి పక్క నియోజకవర్గంలో ఎవరు పదవులు ఆశించకుండా, రాష్ట్రంలో ఎవరు కూడా పదవులు ఆశించకుండా, పార్టీ ఆఫీసులోకి రాకుండా, పవన్ కళ్యాణ్ గారిని కలవకుండా పనిచేయండి అనడం ఎంతవరకు సబబు అనేది పెద్దల నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి తెలుసుకోవాలి. అలాగే ఇదిగో గతంలో వైసీపీ లాంటి ఒక బలమైన రాక్షస పార్టీని ఓడించడం కోసం మేము 15% ఒప్పుకున్నాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, నామినేటెడ్ పదవులు కూడా మాకు రాలేదు, కాంట్రాక్ట్స్ మాకు రాలేదు, ఈసారి కూడా గ్రామీణ స్థాయిలో మా పార్టీ ఎదగకపోతే మా పార్టీ పరిస్థితి ఏంటి, మేము మా కేడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి, మేము 40% 50% ఇస్తే తప్ప పోటీ చేయమంటే కనీసం 30% ఇస్తారు. మాకు బలంగా లేదు, 5% లో కూడా నెగ్గిలా లేవు, మాకు పోటీ చేసే కార్యకర్తలు ఎక్కడ ఉండాలి ఎత్తుక్కుంటాము, ఎత్తుక్కుని లెక్కెట్టిన తర్వాత వర్షాలు లెక్కెట్టిన తర్వాత అప్పుడు మేము సీట్లు అడుగుతామంటే మీకెందుకు ఇస్తారండి? ఆంధ్రజ్యోతి అయితే 1% రాసినా కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే మనం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మనకేం నమ్మకం లేదు మనం బలంగా ఉన్నామా లేదో. సరే మీరు ఏదో అన్నారు నాదెండ్ల మనోహర్ గారు సవరించుకున్నారని. ఆ సవరించుకోక అటువంటి పెద్ద నాయకు నాలాంటి తప్పు మాట్లాడితే ఇప్పుడు లక్ష్మీకాంత్ లాంటి తప్పు మాట్లాడితే అనుకోవచ్చు, ఎందుకు కుర్రోడు పాప ఆయనకేం తెలియదు. నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తి తప్పు మాట్లాడటం ఎందుకు, మళ్ళీ సవరించుకోవడం ఎందుకండి? సవరంలో కూడా సరైన స్పష్టత రాలేదు. మళ్ళీ అన్నారు మీరు కావాల్సి వీడియో ప్లే చేయండి, మళ్ళీ అన్నట్టు చివరి మా బలం ఎక్కడ ఉంటే అక్కడ పోటీ చేస్తామని. అరే బలం లేకే కదా పూర్తి పెట్టుకున్నది. బలం ఉంటే మనకి టీడీపీ ఎందుకు? అలాగే టీడీపీ బలంగా ఉంటే జనసేన ఎందుకు?
ఎక్కడ బలం లేకే కొన్ని సీట్లు మేము పోటీ చేస్తాం, కొన్ని సీట్లు మీరు పోటీ చేయండి. మేము పోటీ చేసిన చోట మీరు ఓట్లు వేయండి మాకు. మేము పోటీ చేసిన చోట మీరు వేయండి, మీరు చేసిన చోట మేము వేస్తాం. ఒకరికొకరు పిలుద్దాము, తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనాలి. కానీ మాకు బలం లేదు, బలం ఉన్న చోట పోటీ చేస్తాం, ఇంకెందుకు పొత్తులు మందిరాక రైట్ రైట్ అక్షర్ సత్య గారు ఇవన్నీ తెలుసుకోకుండా పార్టీని నీరుగార్చే మాటలో జనసేన వైసీపీ పార్టీని రెచ్చగొట్టే మాటలు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇందాక ఏదో అన్నారు వైసీపీ తిట్రా ఇష్టమైన అవకాశం ఇస్తున్నదే మీరు. మీ జుట్టు వైసీపీ చేతులు పెడుతున్నది మీ మనోహర్ గారు, మీ పార్టీ క్వార్టరే, మీ పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితాన్ని నీరు గార్చకండి, పవన్ కళ్యాణ్ గారికి లక్ష్యాన్ని నీరు గార్చకండి, పవన్ కళ్యాణ్ గారు ఏమి సాధించుకోవాలనుకుంటున్నారు దాన్ని నీరు గార్చకండి. అది నాదెల్ మనోహర్ గారు కావచ్చు, పవన్ జనసేనలో ఉన్న నాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, వీళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను సార్. కంక్లూడ్ చేతురు గారు మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు. ధైర్యంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి, ఒక లోకేష్ గారిని చూసి నేర్చుకోండి, కనీసం కవిత గారిని చూసి నేర్చుకోండి మీకు ధైర్యం లేకపోతే. రైట్ రైట్ సార్ మీరు కంక్లూడ్ చేతురు కానీ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మీకాంత్ గారు వేళ్ళన్నీ మీ వైపే చూపిస్తున్నాయి, ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. కాయలున్న చెట్టుగా రాళ్ళ ఉన్నట్టుగా అందరూ బొమ్మ పడతారు సార్. కానీ ఏం చేస్తాం, అక్షర్ సత్యం గారు కూడా ఒక మాట అంటున్నారు, బలహీనంగా ఉన్నాం అంటే బలహీనంగా ఉన్నాం కాదండి, రానున్న ఎలక్షన్ లో రేపు పొద్దున కమిటీలు ఎత్తిన తర్వాత కార్యకర్తని కూడా ఎట్లా కష్టపడాలని చెప్పారు. ప్లస్ ఏంటంటే అక్కడ 164 సీట్లు మన 21 ఉన్నాయి. ఈసారి కొంచెం బలంగా మనం పోరాడాలి, మనం నిలబడాలి, పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాలి, కమిటీలు వేసుకుందాం అన్నట్టుగా మాట్లాడితే దాన్ని ఏం చేస్తారంటే పార్టీ పరంగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు సార్. జనసేన ఇందాక వెంకటేష్ గారే ఒప్పుకున్నారు, ఏమన్నారు, జనసేన ఎటువైపు ఉంటే గెలుపు అటు సైడ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు, ప్రముఖ న్యాయవాది. మరి అక్షర సత్యం గారు ఏమన్నారు, మళ్ళీ ఇక బలహీనంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు అంటారు. సార్ ఒకటి మీరు ఒకటి చెప్పారు లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ మీరు మాట్లాడుతున్నారు. ఒక క్వశ్చన్ మీరు ఇందాక ఒక సామెత మీరు కాదు సార్, మీరు ఇందాక ఒక సామెత చెప్పారు, కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని ఒక చెప్పారు. ప్రతివాడు వచ్చి రాయిని కోసుకుని వెళ్ళిపోయి కమ్మగా తింటుంటే దానికి ఫెన్సింగ్ చేసుకోవాల్సింది ఎవరండి? దానికి చక్కగా ఏ రాళ్ళు పడకుండా చూసుకోవాల్సింది ఎవరండి? అది కదా అక్షర సత్యం గారు అడిగింది మిమ్మల్ని. సార్ ఆయన మంచిగా చెప్పారా ఏంటనేది పక్కన పెడితే ఒకటి చెప్తున్నా, ఒక విషయాన్ని భూతత్వంలో చూసి మరీ నొక్కి ఒక్కాడకూడదని చెప్పి తను అన్నాం. మేము కార్యకర్తలం అంతా కలిపి ఒక మీటింగ్ పెట్టుకొని మేము దశ మేము నిర్ణయించుకొని మేము చెప్తా ఉండంటే అక్షర సత్యం గారు వచ్చి మళ్ళీ దాన్ని బలహీనపరచడానికే మళ్ళీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇది మీ నాయకులు మనోహర్ గారు అన్నారు, మీరు చేతగాని కారణాన్ని పక్కన చూసండి. మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు బలంగా ఉంటే బలంగా ఉన్నామని నిరూపించుకోండి. ఎంతకాలం బలం లేదని తిరిగి మాట్లాడతారు మీరు. మీరు నెక్కడానికి బలంగా ఉన్నారు, మీరు పోటీ చేయడానికి బలంగా ఉన్నారా? మీరు మనుషుల్లో అవడానికి బలంగా ఉంటారు, పార్టీ వీటిలో బలం లేదా? ఏం మాట్లాడుతున్నారు లక్ష్మీనాథ్ గారు? మీరు మీ బలాన్ని మీరు బలంగా ఉన్నామని చెప్పండి, బలహీనంగా ఉన్నామని అంటే ఎవడు పట్టించుకోవడం మిమ్మల్ని. టీడీపీ కూడా పట్టించుకోవడం మిమ్మల్ని. కుక్కలో పక్కన రాస్తారు. మీరు బలంగా ఉన్నాము, మాకు ఇన్ని కావాలి అని అడిగి తెచ్చుకోండి. పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వైసీపీ తిట్టే అవకాశం మీరే ఇస్తున్నారు, ఈ జనసేన నాయకులు ఇస్తున్నారు. మాట్లాడిన మాట అంతేగాని దాన్ని మీరు ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ చేస్తాం, ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ చేయడం పోట్లేదు. అక్షర సత్యం గారు కాసేపు ఆగండి. ఇప్పుడు వరకు అక్షర సత్యం గారు ఆయన కంక్లూడ్ చేస్తారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ దయచేసి సమయం బీజేపీతో మేము చర్చలు జరిపి ఎంత పరంగా నిలబడే వాళ్ళం కాదు కదా, మీరు అది అక్కడ గ్రహించట్లేదు. పార్టీ బలహీనంగా ఉందన్న మాట మీరు వెనక్కి తీసుకోండి. అసలు పార్టీ బలహీనంగా ఉందని అక్షర సత్యం గారు అనలేదండి. పార్టీ బలంగా ఉండి కూడా మీరు మేము బలహీనం అని మీరు ఎలా అనుకుంటారు అన్నారు. ఆయన అన్నదాన్ని మీరు ఆపోజిట్ లో చెప్తున్నారు. ఆయన బలంగా ఉన్నారని చెప్తున్నారు. మీకు మీరు జనసేన బలంగా ఉందే బలహీనంగా ఉందని అనకండి అంటున్నా, మీ బలాన్ని మీరు తెలుసుకోండి అంటున్నా. రైట్, జనసేన అనేది బలహీనం అయితే కాదు అంటే నేను సార్ ఒకటి చెప్తున్నాను,
ఈ గత 2 రోజుల నుంచి ఆ మీటింగ్ మీ బలాన్ని మీరు తెలుసుకోండి సార్. లక్ష్మీకాంత్ గారు ముందు వైసీపీ తర్వాత తెలుసుకుంటారు మీరు. అసలు మీ బలాన్ని తెలుసుకుని మేము బలంగా ఉన్నామని చెప్పండి.